డీటెయిల్స్ చూస్తే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి రాష్ట్ర విద్యా కమిషన్ అందించిన సమగ్ర నివేదికలో ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. ఎప్సెట్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ తీసేయాలంటూ కమిషన్ సంచలన అభిప్రాయాలను వ్యక్తం చేసింది. బీఐఈని స్కూల్ ఎడ్యుకేషన్లో కలిపివేయడంతో పాటు పాస్ మార్కులను 35 నుంచి 50కి పెంచాలని ప్రభుత్వానికి ప్రతిపాదించినట్లు విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి తెలిపారు. ప్రైవేట్ కాదు. సో అవసరం అనుకుంటే మనం అక్కడ ఇన్విజిలేటర్స్ని గవర్నమెంట్లో పెట్టచ్చు. మేము ఒకటే ఏం చెప్పామంటే పాతకాలంలో మనకి స్ట్రాంగ్గా ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసే వ్యవస్థ లేదు. పాతకాలంలో 70s 80s అలాంటి సిచ్యువేషన్లో ఈ సపరేట్ ఎంట్రన్స్ పెట్టామని. బట్ ఈరోజు మొత్తం అన్ని కాలేజీల్లో కూడా స్ట్రాంగ్గా సీసీ కెమెరాలు వాడుకొని, టెక్నాలజీలు వాడుకొని, బయోమెట్రిక్స్ వాడుకొని రాష్ట్ర వ్యాప్తంగా 305 పాఠశాలను సందర్శించి నివేదిక రూపొందించినట్లు తెలంగాణ కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, టీచర్లతో 46 సమావేశాలు నిర్వహించినట్లు చెప్పారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్ పెట్టాలని సిఫార్సు చేశామన్నారు. ప్రైవేట్ స్కూళ్లలో ఫీజులపై ప్రభుత్వానికి కొన్ని సిఫార్సులు చేసినట్లు చెప్పారు. వచ్చే విద్యా సంవత్సరానికి 200 తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదించినట్లు మురళి పేర్కొన్నారు. విద్యా కమిషన్ ఈరోజు సీఎం రేవంత్ రెడ్డికి ఒక నివేదికను ఇచ్చింది. ముఖ్యంగా ఆ నివేదికలో కొన్ని ప్రధాన అంశాలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం అగ్రికల్చర్, ఫార్మసీ, ఇంజనీరింగ్ ఎంట్రన్స్ కోసం అడ్మిషన్ కోసం ఎంట్రన్స్ టెస్ట్ రాస్తారు. అది ఎప్సెట్ గా ప్రస్తుతం కొనసాగుతుంది. ఈ ఎప్సెట్ ను తీసేయాలని విద్యా కమిషన్ నివేదికలో ప్రతిపాదించింది. అదేవిధంగా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ ప్రతి సంవత్సరం జరుగుతాయి. ఇప్పుడు ఈ సంవత్సరం కూడా జరుగుతున్నాయి. ఈ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పరీక్షలను కూడా తీసేయాలని విద్యా కమిషన్ ఈ రోజు ఇచ్చిన తన నివేదికలో పేర్కొంది. అదేవిధంగా 10వ తరగతి తర్వాత వరుసగా పరీక్షలు ఉండడం వల్ల విద్యార్థులు ఒత్తిడికి లోనవుతున్నారని, ఈ ఎగ్జామ్స్ ని తీసివేయాలని ప్రతిపాదించినట్టుగా కూడా విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి తన నివేదికలో తెలిపారు. ఇదే విషయాన్ని మీడియాతో కూడా మాట్లాడారు. దీంతో పాటు కొన్ని కీలక మార్పులను విద్యాశాఖకు సంబంధించి ఆకునూరి మురళి రూపొందించినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే విద్యా కమిషన్ ఏర్పాటు చేయడం ప్రధాన లక్ష్యంగా విద్యాశాఖలో కొన్ని మార్పులు తీసుకురావడమే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం విద్యా కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ విద్యా కమిషన్ వివిధ దేశాల్లో కూడా వియత్నాం, జపాన్ కొన్ని దేశాలలో అక్కడ పర్యటించి అక్కడ విద్యా విధానాలు ఎలా కొనసాగుతున్న అన్నింటినీ కూడా పరిశీలించిన తర్వాత ఎన్నో సమావేశాలు, చర్చల తర్వాత ఈ నివేదికను రూపొందించినట్టుగా కూడా విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి తెలిపారు. ఇక రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం ఇప్పటి వరకు 10th క్లాస్ వరకే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ హక్కు ఉంటే ఇక మించిన దాన్ని ఇంటర్మీడియట్ వరకు కూడా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని ఆకునూరి మురళి తెలిపారు. అదేవిధంగా యూనివర్సిటీలకు ఎక్కువగా అటానమస్ హోదా ఇవ్వాలని కూడా ఆకునూరి మురళి సూచించారు. అదేవిధంగా మరికొన్ని కీలక అంశాలను తన నివేదికలో ఈ పొందుపరిచిన కూడా తెలుస్తుంది. ఇక 2026 విద్యా సంవత్సరానికి 200 పబ్లిక్ స్కూళ్లను తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను ప్రారంభించాలని విద్యాశాఖ కమిషన్ ఈరోజు తన నివేదికలో పేర్కొంది. హరి. ఓకే, రైట్. థ్యాంక్ యూ విశాల్.